హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు డీమార్ట్ షాపింగ్కి వచ్చామన్నమాట. పిల్లల్ని తీసుకొని స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళకి కొన్ని స్టేషనరీ అయితే కావాల్సి వచ్చింది, వాటి కోసం వచ్చామన్నమాట. ఆల్రెడీ ఇంత ముందే షాపింగ్ చేసాము, వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్, బుక్స్ అన్నీ తీసేసుకున్నాము, పెన్నులు అట్లా. కానీ ఇంకా వాళ్ళకి కొన్ని కావాలని చెప్పేసి ఈరోజు వచ్చాము. ఇక ముందుగా అయితే మా పాపకి వాటర్ బాటిల్ కావాలంటే ఎలాంటి వాటర్ బాటిల్ తీసుకోవాలని మా పాపకి చెప్పింది అనమాట. ఎందుకంటే తను మనం ఎలా తీసుకున్నా నచ్చదు, తను చూసి తనకు నచ్చితేనే తీసుకుంటుంది అనమాట. ఆల్రెడీ మొన్న ఒకసారి షాపింగ్ చేసినప్పుడు తను వాటర్ బాటిల్ చూసి ఏం నచ్చలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమన్నా నచ్చాయేమో చూసి తీసుకుందామని చెప్పేసి వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి స్కూల్ బ్యాగులు కూడా కావాలన్నమాట. ఆల్రెడీ ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నారు, అయినా సరే వీళ్ళకి ఇంకో చిన్న బ్యాగులు కావాలని చెప్పేసి వచ్చాము. వీళ్ళకి వచ్చేసి 2 బ్యాగులు వాడతారనమాట. బుక్స్ అన్నీ ఒక పెద్ద బ్యాగులో పెట్టుకొని స్కూల్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంటికి ఏమేమైతే వర్క్ ఇస్తారో ఇంటి దగ్గర రాసుకునేవి వాటిని మళ్ళీ ఇంకో చిన్న బ్యాగులు పెట్టుకొని ఇక బుక్స్ అన్నీ అక్కడే పెట్టేసి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వస్తారనమాట. ఇక బుక్స్ అన్నీ మోసుకుంటూ వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గరికి ఏమేమి వర్క్ ఇస్తారు, ఇంటికాడ ఏమేమి చదువుకోవాలనేవి మాత్రమే వాళ్ళు తీసుకొని వస్తారు. ఇంకో బ్యాగ్లో పెద్ద బ్యాగ్ మాత్రమే స్కూల్లోనే పెడతారనమాట. అందుకని ఎప్పుడైనా సరే 2 బ్యాగులు తీసుకుంటాము మేము పిల్లలకి. ఈ సంవత్సరం వచ్చేసి మా ఆవిడ 10th, మా పాప 8th క్లాస్ అనమాట. ఇక మా వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా కావాలన్నమాట. లంచ్ బాక్స్ కూడా చాలా వెతికాము అన్ని చోట్ల, కానీ లంచ్ బ్యాగ్ స్టీల్ బాక్స్లు అయితే బాగుంటాయని చెప్పేసి వెతుకుతున్నాము. వాటి కోసము లంచ్ బాక్స్ తీసుకోవాలి, అందులో పెన్లో ఒకటి కావాలట. మా పాప చెప్పులు కూడా కావాలంటుంది. అంతేకాదు ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాన్ని తడవకుండా వాళ్ళకి రెయిన్ కోట్ లాంటివి కూడా తీసుకోవాలన్నమాట. అందుకోసమే షాపింగ్కి అయితే వచ్చాము. కానీ ఇక్కడ డీమార్ట్లో మాత్రం మనకి ప్రైస్ అయితే తక్కువ రేట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అంతేకాదు మనకు కావాల్సిన సామాన్లు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఒక కూరగాయలు తప్ప మిగతా ఐటమ్స్ అన్నీ, ఇటు బట్టలు కానీ, చిన్నపిల్లలవి కానీ, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, పిల్లలకు పెద్దవాళ్ళకి సంబంధించినవి కానీ, పూజ సామాగ్రి కానీ, స్టీల్ సామాన్లు కానీ, అలాగే చెప్పులు, బ్యాగ్స్, చిన్న పిల్లలే ఫ్రాక్స్, బట్టలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో. ఒకసారి మనం డీమార్ట్కి వచ్చామనంటే ఆల్మోస్ట్ మనం అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు, ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇక మా పాప అయితే మొత్తం వెతుకుతుంది అనమాట. బాటిల్ కోసం ఒక బాటిల్ అయితే తీసుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి చూడాలన్నమాట, వీళ్ళకి బ్యాగ్స్ అయితే చూడాలి, బ్యాగులు అక్కడ దొరుకుతున్నాయని చెప్పేసి వెతుకుతున్నాము. ఇక డీమార్ట్కి వచ్చిన తర్వాత మనకు తక్కువ ప్రైజ్ అని చెప్పేసి అన్నీ తీసుకున్నాం, కానీ బిల్లు వేసేటప్పుడు కనిపిస్తున్నాయి అనమాట. మనకి ఒక చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. బాక్స్ లాంటివి, మనం ఏమైనా పప్పు లాంటివి పోసుకోవాలన్న బాక్స్ లాంటివి అయితే నాకు చాలా మంచిగా అనిపించాయి. కానీ ఇంతకుముందు ఆల్రెడీ షాపింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి కొన్ని పిల్లలకు కావాల్సినవి తీసుకుందామని చెప్పేసి ఈరోజు అయితే వచ్చామన్నమాట. కానీ జనం మాత్రం చాలా ఉన్నారనమాట, ఎక్కువ మంది. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, అందరూ పిల్లలే కనిపిస్తున్నారు ఇక్కడైతే. ఆల్రెడీ నేను ఇంతకుముందు లైవ్ వీడియో కూడా పెట్టాను, అప్పుడు వచ్చామన్నమాట మేము. మళ్ళీ ఇది 2వ రావటము. ఇక ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. కానీ డీమార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం నేను ఒక టిప్ చెప్తాను, పాటించండి. మనం బయట తీసుకున్నప్పుడు డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో డీమార్ట్లోకి వచ్చాక అంతకంటే డబల్ ఖర్చు అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనకి డీమార్ట్లో తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయని చెప్పేసి మనం తీసుకుంటాము. తక్కువ కదా అని చెప్పేసి ఒకటి తీసుకునే కాడ 2 తీసుకునే కాడ 3 అలా తీసుకుంటాము. ఇక తీరా అవన్నీ కౌంట్ వేసి బిల్ వేసేసరికి బిల్ అయితే వాసిపోతుంది అనమాట. కాబట్టి నేను ఒకటి చెప్తాను, అది పాటించండి. ఎందుకంటే అది ఎప్పుడు మా విషయంలో రుజువు అవుతుంది అనమాట. ఏదో 1-2 వస్తువులు కొందామని వస్తాము ఒక 500 రూపాయలు, కానీ ఆ బిల్ చూస్తే మాత్రం 2000, 3000, 4000 అవుతుంది అనమాట. కానీ అప్పుడు అసలు ఒకటి అనుకొని వస్తే ఇంకో వేరే కొనుక్కొని వెళ్తాము, అలా అవుతుందనమాట. ఇక డీమార్ట్కి వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఏం కావాలో దానికి సంబంధించిన వారికి మాత్రమే మనీ తెచ్చుకోండి. ఈ కార్డు లాంటివి ఏం తెచ్చుకోకండి, ఓన్లీ మనీ ఒకటి తీసుకొని మీకు ఒక్కొక్క సపోజ్ ఒకటి 500, 600లో అవుతుంది ఖర్చు అనుకుంటే అంతమంది మనీ తీసుకుని రండి. కార్డులు లాంటివి తీసుకొని రాకండి, తక్కువ ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే కార్డు ఉంది కదా అని చెప్పేసి ఏ పడితే తీసేసుకుంటాం. 1 కాడ 2, 2 కాడ 3 అలా తీసుకుంటాం కాబట్టి మనకి బిల్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సపోజ్ మా విషయంలో అంతే అనమాట. ఒకటి తీసుకొని వద్దాం అనుకుంటాము, కానీ ఇక ఒకటి తర్వాత 2 మా పాప అది కాదు ఇది కాదు అని చెప్పేసి అన్ని కానీ తీసుకోవటం వల్ల ఏదైనా అంటే కార్డు గీకటం అనమాట, అలా ఎక్కువైపోతుంది బిల్లు. కాబట్టి మనం ఏదైనా వస్తువు కొనుక్కుందాం, ఒక 500లో వస్తుందంటే ఒక 600 తీసుకొని వెళ్ళండి. కార్డులు గట్ల ఏమన్నా ఉంటే అన్ని ఇంట్లో పెట్టి వెళ్ళండి. 600తో బయటకు వస్తారు సేఫ్గా, లేదంటే 2-3 అయిపోతాయి ఈజీగా మా లెక్కనే. ఇక నాకైతే చిన్నపిల్లల టాయ్స్, టెడ్డీ బెర్లు అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. కానీ మా పాపకైతే
ఇంకా వెతుకుతూనే ఉందన్నమాట. ఇది బాటిల్స్ చూసింది, లంచ్ బాక్సులు చూసింది, నెక్స్ట్ బ్యాగులకి వెళ్ళి చూసింది, బట్టల కాడికి పోయింది. ఇక డీమార్ట్కి వచ్చినట్టు దాని ఇష్టం అనమాట. ఏంటంటే చూస్తూనే ఉంటుంది. ఒక అసలు నచ్చదనమాట తను. తనకి నచ్చినవి దొరికేంత వరకు డీమార్ట్ మొత్తం తిరిగేస్తుంది అనమాట. ఏ చిన్నది కావాలన్నా సరే ఈ మధ్య డీమార్ట్కి రావడం అలవాటు చేసుకున్నారు మా పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, మా పాప షాపింగ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిందనమాట. ఇక ఇక్కడ ఏమో చూస్తుంది అనమాట. తనకి ఏం నచ్చట్లేదు ఆడ. మా ఆవిడైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, వాడు తీసేసుకుంది. కొంచెం ఇంట్లోకి డోర్ మ్యాట్లు అలా కాలు కింద కట్టాలు కావాలంటే అది చూస్తున్నాం అనమాట. ఇక నాకు కొన్ని నచ్చాయి, కానీ ఇందులో కూడా మా పాప వెతుకుతుంది. కాలు కిందే కదా ఏదో ఒకటి తీసుకున్నామని చెప్తే చూసింది అనమాట. ఏ బాగున్నాయి కానీ నాకైతే గ్రీన్ మ్యాట్ మంచిగా అనిపించింది కాలు కింద. కాకపోతే ఇది ఎప్పుడైనా అలా జారుతుంది అని చెప్పేసి తీసుకోలేదు. ఇందులో కూడా కలర్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. కాలు కింద పట్టాలు చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి. మంచిగా బొమ్మలు వేసి ఉన్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. తీసుకొని వచ్చాము మేము కూడా కొన్ని, కాకపోతే అవి వీడియోస్ అనేవి తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, మా డీమార్ట్ షాపింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మేము వచ్చేసి 2 hours అవుతుందన్నమాట. నాకైతే ఈ పిల్లో కవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. అసలు ఇంత స్మూత్గా ఉన్నాయి, చేయి పెడితే ఇలా స్మూత్గా తగులుతున్నాయి చేతికి. తీసుకుందామని అంటే మా ఆయన వద్దన్నాడు అనమాట. ఎందుకంటే అవి డస్ట్ గట్ల పోతే మీకు ఊరికనే సర్ది అవుతుంది కదా, వద్దులేవి అని చెప్పేసి అన్నాడు. కానీ చూడండి మా ఆవిడ ఎలా ట్రై చేస్తుండే మా పాపకు. అట్లా చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. నాకైతే ఆ పిల్లో కవర్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. చాలా స్మూత్గా ఉన్నాయి. తీసుకుని వస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ వద్దన్నాడు కదా అని చెప్పేసి అక్కడ వేసాము. మా పాపకు కూడా చాలా నచ్చాయి అనమాట. ఇక డోర్ మ్యాట్లో కూడా ఇలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్లో ఇవి డోర్ మ్యాట్ల కోసం వచ్చామన్నమాట. కాలు కింద పట్టాలు అలాగే వీటి కోసం వచ్చాయి. వీటిలలో కూడా కలర్స్ అనేవి చాలా బాగా నచ్చాయి, కానీ ఏం తీసుకోలేదన్నమాట. ఎందుకంటే కింద అవి జారేలా ఉన్నాయన్నమాట. ఇక మా పిల్లలు వస్తుంటారు, పక్కన వాళ్ళు వస్తారు, ప్లస్ నేను మిషన్ కుడుతుంటాను కాబట్టి ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అవి తీసుకున్న తొందరగా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు, కానీ చాలా బాగా అనిపించాయి ఇవైతే. ఓకే ఫ్రెండ్స్, మా ఈ డీమార్ట్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు సూర్యాపేట చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా డీమార్ట్కి రండి. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ప్రైస్తో లభిస్తుంది. మనకు కావాల్సినవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి సంబంధించిన అన్నీ అక్కడ లభిస్తాయి అన్నమాట. చిన్నపిల్లల టాయ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. అలాగే డోర్ మ్యాట్లు కానీ మన ఇంటికి సంబంధించినవి కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వెంటనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.